లవర్స్ ఫిబ్రవరి 14న ఏ సెలబ్రేట్ చేసుకుంటారు? అసలు వాళ్ళు పిల్లలకనే ప్రోగ్రామ్ చేసుకుంటారు. ఈ పార్క్కి వస్తే నువ్వే గుర్తొస్తున్నావే డార్లింగా. ఇప్పుడు ఈ పార్క్కి వచ్చిన హ్యాపీగా జాలీగా గడిపేవాళ్ళం. ఈ ఫిబ్రవరి 14న నీకు మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తూ బాగా సరదాగా గడిపేవాళ్ళం డార్లింగా. గొప్ప గుర్తొస్తున్నావు. అయినా అట్ట నన్ను మోసం చేయాలనిపించింది డార్లింగో. ఫేర్ కాదు. ఏరా అలా బాధపడుతున్నావు? ఏం లేదురా మామ, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసిందిరా, వెళ్ళిపోయిందిరా. ఏంటి, నీ లవ్ బ్రేకప్ అయ్యింది? అసలు ఈ లవ్ గురించి ఎవరైనా కొద్దిగా డైరెక్షన్స్ కానీ లేదంటే మంచిగా చెప్తే బాగున్నా. నా లవ్ బ్రేకప్ అవ్వకపోదనేమో. హ్యాపీగా పెళ్లి చేసుకున్న ఒక 2-3 పిల్లలకి అనేది హ్యాపీగా జాలీ లైఫ్ ఎంజాయ్ చేసేదేమో. కానీ అలా అయిపోయింది. ఒక మంచి లవ్ గురి దగ్గర తీసుకెళ్తాను, నీ లైఫ్ సెట్ అంతే. అవును మామ, సరే తీసుకెళ్ళు. కానీ నేను 3 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 3 క్వశ్చన్లు కావడం కరెక్ట్గా సమాధానం చెప్తే ఆవిడకి ఇద్దాం, నేర్చుకుందాం. ఎంతైనా కానీ వెళ్దాం, లేదంటే లేదు. ఓకేనా? సరే వెళ్దాం. స్వామీజీ నాకు నా లవర్ వదిలేసింది. సో నాకు లవ్ గురించి ఉందా చూసావా? లవ్లో ఎంతో మందికి సలహాలు ఇచ్చి మొత్తం ఊడిపోయింది. నీ లవ్కి నేను హెల్ప్ చేస్తాను. చెప్పు, క్వశ్చన్స్ అడుగుతాం. ముందు అడుగు. అదే మొదటి క్వశ్చన్, లవర్స్ అందరూ పార్క్కే ఎందుకు వెళ్తారు? అందరూ పార్క్కి ఎందుకు వస్తారంటే పార్క్లో ఉన్న పచ్చదనం లాగా వాళ్ళ లవ్లో కూడా పచ్చదనం ఉండాలని పార్క్కి వస్తారు. రెండోది, లవర్స్ ఫిబ్రవరి 14న ఏ సెలబ్రేట్ చేసుకుంటారు? అసలు ఏం చేస్తారు? నిజమేనండి. రెండోది, ఫిబ్రవరి 14న వాళ్ళు పిల్లలకనే ప్రోగ్రామ్ చేసుకుంటారు. అంటే పిల్లలకి డిసెంబర్లో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ఎందుకు ఉంటుందా? ఆయన ఎందుకలా అలాగా ఇంత టైం అయిపోతే? నిజమేనండి. ఎంత ఖర్చు అయిన మీరే నా లవ్ గురుగా ఉండండి. అమ్మయ్య, ఈ లవ్ గురు సహాయంతో ఒక మంచి అమ్మాయిని పడేసి ఫ్యామిలీ స్టార్ అయిపోవాలి నేను. ఎస్, థ్యాంక్ యూ రా మై ఫ్రెండ్, థ్యాంక్ యూ రా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, వీలైతే 10 మంది షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.